శైలేష్ గారు ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను సార్. హౌ ఆర్ యూ? ఫైన్ అండి. సో లాస్ట్ ఇయర్ సైన్ దో డిసప్పాయింట్మెంట్. అరౌండ్ 1.5 yearలో బిగ్గెస్ట్ కమర్షియల్ కంబ్యాక్ అనుకోవాలి. యా మ్యాన్, ఫీల్స్ వెరీ హ్యాపీ సార్. అంటే యూ షుడ్ బీ క్రెడిటెడ్ ఫర్ పుల్లింగ్ అవుట్ ఇండస్ట్రీ ఫ్రమ్ ఎ క్రైసిస్. అయ్యో, ఒక రకంగా ఏంటంటే కమర్షియల్ సక్సెస్ లేక ఇండస్ట్రీ అంతా ఒక సార్ట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ప్యానిక్లో ఉంది. సో యు ఆర్ ది డైరెక్టర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ దట్ పుల్డ్ ఆఫ్ ఇండస్ట్రీ ఫ్రమ్ దట్. ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్ నైస్లీ. అంటే చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్లీ. చాలామంది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అసలు మా సినిమాతో సంబంధం లేని డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు కూడా కాల్ చేసి థ్యాంక్స్ చెప్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఐ థింక్ అది పడ్డ కష్టం, ఐ థింక్ ఇట్ జస్ట్ పెయిడ్ ఆఫ్. అందరూ ఇన్ఫ్యాక్ట్ ప్రాబబ్లీ ఐ డోంట్ నో, ఇండస్ట్రీలో ఎప్పుడన్నా ఒక సినిమా చూసొచ్చి మనం బాగాలేదు అని అంటే ఆ ప్రొడ్యూసరు, ఆ డైరెక్టర్, ఆ హీరో అన్హ్యాపీ అవుతాడేమో. ఇండస్ట్రీలో ఉన్న మిగతా 97 people చాలా హ్యాపీగా ఉంటారు. దట్ సార్ట్ ఆఫ్ ఇండస్ట్రీ మంది. మేబీ హ్యూమన్ టెండెన్సీ ఏమో. బట్ ఫర్ ది ఫస్ట్ టైం ప్రపంచం అంతా వేరేగా కనిపిస్తుంది ఈ సినిమాకి. గుడ్ సార్, ఐ థింక్ ఇట్ షుడ్ బి లైక్ దిస్ ఓన్లీ. వీ షుడ్ ఆల్ సపోర్ట్ ఈచ్ అదర్స్ ఫిల్మ్స్ అండ్ వీ షుడ్ ఫార్వర్డ్ లైక్ దట్. సో శైలేష్ అంటే ఒక కేర్ ఆఫ్ థ్రిల్లర్స్. అంటే అప్పుడు అనిల్ రావిపూడి గారు కామెడీకి ఎలా ఉన్నారో, బోయపాటి గారు మాస్ ఎలా ఉన్నారో ఆ జోన్లోకి వెళ్తున్నారు నెమ్మదిగా. అదే ఆ స్టాంప్ మీరు వేసేస్తారని తెలుసు నాకు, ఎందుకంటే అంటే మరీ దారుణం అండి. మీరు 4 సినిమాలు ఐఎమ్ నాట్ డినయింగ్ దట్ ఫ్యాక్ట్, నేను కాదనట్లేదు. ఓ రకంగా మంచిదే దట్ ఐ గాట్ ఎన్ ఎక్స్పర్టీజ్ ఇన్ వన్ జానరా అన్నది కూడా ఒక మంచి విషయమే. మోర్ ఓవర్ దట్ ఈస్ అన్ఎక్స్ప్లోర్డ్. కరెక్ట్. తెలుగులో అన్ఎక్స్ప్లోర్డ్ జోన్. గుడ్, ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ నాకుంది లైక్ నెక్స్ట్ చేయబోయే సినిమా ఒక రామ్ కామ్ చేయాలి, ఒక లవ్ స్టోరీ చేయాలి. I also want to explore other genres as well, so I'll definitely try. But అప్పటిదాకా మీరు నా మీద స్టాంప్ వేయడం తప్పలేదు. అంతే, మీరు అయ్యే చేశారు. I'm not denying that. Okay. So before we start up ఏంటంటే, one thing we should all agree, this is a bona fide success. Box office number speaks for them. ఇప్పుడు అందరూ సినిమా చూసాం కాబట్టి లెట్స్ గో కొంచెం సినిమా కంటెంట్ లోకి వెళ్దాం. Absolutely. All I would request is like keep spoilers away because ఈ సినిమాకి I will try to avoid spoilers. At the same time I will keep a warning also. Spoiler alert కూడా పెడతా just in case. Okay. సో సినిమా విషయానికి వస్తే ఫస్ట్ 2 సినిమాలు ఇన్సిడెంట్లీ ఈ వీక్లోనే ఒకసారి రీవిజిట్ చేశాను నేను. సో ఫస్ట్ 2 కూడా బోనఫైడ్ థ్రిల్లర్స్. అది ఫస్ట్ టైం ఈ సిరీస్లో థ్రిల్లర్ జోన్లో కాకుండా లైట్గా డీవియేట్ అయ్యాడు శైలేష్ అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. మోర్ ఆఫ్ ఒక యాక్షన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మోర్ దెన్ థ్రిల్లర్ అంటున్నారు. ఏం చెప్తారు దాన్ని? దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ సార్. దట్ ఈస్ హౌ వి రోట్ ద సబ్జెక్ట్. అది రాసుకున్నప్పుడు దాని డైరెక్షన్ అదే. అదేదో వేరేదో మొదలుపెట్టి వేరేదో డీవియేట్ అవ్వాలా. హిట్ 3 అని రాయడం స్టార్ట్ చేసినప్పుడే ఈ యూనివర్స్ని ఒక లాట్ ఆఫ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ లాట్ ఆఫ్ థియేట్రికల్ మూమెంట్స్తో ప్యాక్ అయిన ఒక థ్రిల్లర్ లాగా రెడీ చేయాలి అన్నది చాలా ఇన్ఫార్మ్ డెసిషన్. అది రాసే టైం నుంచి తీసుకున్న కాల్ అది. ఐ వాంట్ ద యూనివర్స్ టు గ్రో ఇన్ సైజ్. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ పీపుల్ టు కన్జ్యూమ్ దిస్ ద కాంటెంట్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ ఎంజాయ్ ఇట్. సో అండ్ ఆల్సో అట్ దిస్ పాయింట్ ఇన్ టైమ్ వేర్ theatrical experience has become very key to make stories appeal to people. I felt going in this direction will actually help the universe flourish in a different way అనిపించింది. అంటే there is no complaint about action or violence కానీ ఏది కాదు, because you are supposed to make a violent film and you made it well. సో అందులో కంప్లైంట్స్ కాదు. బట్ ఒక ఫ్రాంచైజ్ ఫిల్మ్ వచ్చినప్పుడు ఆ ఫ్రాంచైజ్ ఒక డిఎన్ఏ ఉంటుంది. బేసిక్ డిఎన్ఏ ఈజ్ దాని మీద మీరు ఎంత మేకప్ చేసి ఎంత వరల్డ్ బిల్డ్ చేసి ఏం చేసినా సరే బేసిక్ డిఎన్ఏ అనేది హిట్ అనేది ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. మనం బేసిక్గా అలా ఎజ్యూమ్ చేసుకుని వస్తారు. ఫస్ట్ 2 దాంట్లో కూడా లాస్ట్ మినిట్ వరకు ద ఇన్వెస్టిగేషన్ హూ డన్ ఇట్ అనేది అలా లాస్ట్ వరకు అదొకటి నడిచింది. బట్ ఇక్కడ ఏంటంటే బేసిక్ డిఎన్ఏ కొంచెం మారినట్టు అనిపించింది. బికాజ్ హాఫ్ వే త్రూ ద ఫిల్మ్ అసలు మనకి హూ డన్ ఇట్ అనేది దాని ఇదేంటనేది మనకి తెలిసిపోయింది, మోటివ్ ఏంటనేది. సో ఆ డెసిషన్ అనేది కొంచెం రిస్క్ డెసిషన్ కదా, ఎందుకంటే ఫ్రాంచైజ్కి వచ్చేటప్పటికి ఆడియన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ హూ డన్ ఇట్ ఇలా ఈ మైండ్ సెట్లో వస్తారు కదా. బట్ వీఆర్ హియర్ టు బ్రేక్ అజంప్షన్స్, వీఆర్ హియర్ టు రీఇన్వెంట్ ద ప్రాసెస్. దట్స్ వాట్ వీఆర్ హియర్ టు డూ నో. సో ఐ ఫెల్ట్ ఇట్స్ ద రైట్ వే టు డూ ఇట్.
నాకు రిస్క్ అనిపించలే, ఎందుకంటే నాకు నువ్వు చేసిన పని కరెక్ట్గా ఉన్నప్పుడు వెన్ ద స్టోరీ ఈజ్ హోల్డింగ్ అండ్ ఇట్ ఈస్ డూయింగ్ వాట్ ఇట్ ఈస్ సపోజ్ టు డూ, ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ వాస్ అ రిస్క్. అండ్ ఈ డిఎన్ఏ క్రియేట్ చేసింది ఎవరు సార్? నేనే కదా. సో ఇట్ యాజ్ అ మేకర్ ఐ హ్యావ్ ద చాయిస్ ఆఫ్ టేకింగ్ ద యూనివర్స్ వెర్ ఎవర్ ఐ ఫీల్ ఇట్ షుడ్ గో. బికాజ్ నాకు మీ ఫస్ట్ 2 parts చూసి హిట్ 1 హిట్ 2 ఇలా ఉంది కాబట్టి హిట్ 3 కూడా ఇలానే ఉండాలి అని అజంప్షన్ చేసుకోవడం అన్నది ఇట్ మైట్ బి యువర్ పర్స్పెక్టివ్. దాన్ని మార్చాలా లేకపోతే అదే సర్వ్ చేయాలా అన్నది నా చాయిస్ కదా. టుడే ఐ సర్వ్డ్ ఇట్ ద వే ఐ ఫెల్ట్ వాస్ కరెక్ట్. ఓకే. సో పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్, దే ఆర్ కమింగ్ ఇన్ హ్యూజ్ numbers to the theatres, they are enjoying the way the universe has changed. Of course I do understand there will be one segment of audience who will say we would have preferred it to be franchise ki. I agree with it, I am not denying that fact, but కానీ థియేటర్ గా మీకు ఇది ఉంటది, మీరు అన్నది కరెక్ట్. బట్ ఏంటంటే ఫ్రాంచైజ్ వన్స్ యూ బిగిన్ ఒక సినిమా 2 సినిమాలు చేశాక ఫ్రాంచైజ్ కి ఒక లాయలిస్ట్ లో లేకపోతే బట్ ఇట్స్ నాట్ అ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ సార్. ఇట్స్ నాట్ అ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ ఇప్పుడు నేను మూడోది కూడా హూ నోస్ ఇఫ్ ఐ హావ్ డన్ ఇట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషనల్ థ్రిల్లర్ వితౌట్ ద చేంజ్ ఆఫ్ జానరా, ఇదే సెట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ బ్యాక్ అండ్ సే ఆ 3 ఒకలానే ఉంటాయి కదా అనేవాళ్ళు ఉంటారు. సో నౌ ఏ డైరెక్షన్ తీసుకోవాలి అన్నది అది నా చేతికి ఫ్రీడమ్ ఇవ్వాలి కదా. ఓకే. సో నాకు అనిపించింది, నేను రాసుకున్నప్పుడే హిట్ 3 అనేది స్టార్ట్స్ ఆఫ్ యాజ్ అన్ ఇన్వెస్టిగేషనల్ థ్రిల్లర్, సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి గేర్ షిఫ్ట్ అయ్యి అది ఒక సర్వైవల్ థ్రిల్లర్ మోడ్లోకి వెళ్ళి లాస్ట్ 40 minutesలో నేను కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఆడియన్స్కి నా ఫేవరెట్ యాక్టర్తో అన్నది నేను ఫిక్స్ అయిన ఒక గ్రామర్ అండ్ ఐ అచీవ్డ్ ఇట్ టుడే ఇస్ వాట్ ఐ ఫీల్. ఓకే. ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ సెకండ్ హాఫ్ రైటింగ్ కొంచెం అన్ఈవెన్గా ఉంది అనే కంప్లైంట్ వచ్చింది, మీ దాకా వచ్చింది ఇది? ఐ మీన్ ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 2 days అవుతుంది సార్. టు బి వెరీ ఆనెస్ట్ నేనేం పెద్దగా వెళ్ళి రివ్యూలు ఇవన్నీ చూడట్లా. వాట్ ఐ హావ్ బీన్ యునానిమస్లీ సీయింగ్ ఇస్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. I do hear from some people saying that second half like 10 minutes dip అయింది, 15 minutes dip అయిందని. కానీ చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మొన్న రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు ఎవరితోనో మాట్లాడుతుంటే సంబడి సెడ్ బ్రో ఆ పాపని లోపల ఇంట్రడ్యూస్ చేసిన సీన్ దగ్గర నుంచి సినిమా ఎండింగ్ వరకు ఒక 10 minutes ఉంది కదా సినిమా, అసలు ర్యాంపాడించేసావు. కానీ ఆ ప్యాలెస్ లోపలికి వచ్చినాక ఏదో ఒక స్పెసిఫిక్ సీన్ నుంచి ఇంకో స్పెసిఫిక్ సీన్ వరకు కొద్దిగా డిప్ అనిపించింది, ఒక అరగంట అని అన్నారు. దెన్ ఐ టోల్డ్ దెమ్ the 2 timelines that you told just now, the place from where the baby place from where the baby is brought into the play to the end of the film is actually a 35-minute film. You are feeling it's a 10-minute film because you are enjoying it. Okay, the same stretch that you are saying is there is a dip is actually a 10-minute stretch, but you are feeling it, or maybe a 10-15 minute stretch, but you are feeling it is a half-an-hour film. Time is an illusion, sir. Okay. It is not like it is an illusion. When you go and sit in a theater, మీకు చాలా ఎంజాయ్ చేసే పోర్షన్ వచ్చినప్పుడు గంట సినిమా చూసినా మీకు 10 నిమిషాలు చూసినట్లే అనిపిస్తుంది. మీకు కొద్దిగా కనెక్ట్ అవ్వని పోర్షన్ వచ్చినప్పుడు 10 నిమిషాలు సినిమా చూసినా మీకు గంట సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ థియేటర్. దట్ ఈస్ వాట్ ద టైమ్ ఈస్ అన్ ఇల్యూజన్ వెన్ యూ సిట్ ఇన్ అ థియేటర్. ఓకే. సో తీసిన ప్రతి నిమిషం ప్రతి మనిషికి నచ్చాలన్న రూల్ లేదు. బట్ ఐ రోట్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ రైట్ ఫర్ దిస్ ఫిల్మ్, యాజ్ సింపుల్ ఎస్ దట్. ఓకే. నాకు కరెక్ట్ అనిపించి నేను చాలా ఎంజాయ్ చేసి రాసిన స్క్రిప్ట్, మేము దాన్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసి ఎగ్జిక్యూట్ చేసాము. అండ్ నేను స్క్రీన్లో చూసుకుంటున్నప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ మై ఫిలిం. సో దట్ ఈస్ హౌ సింపుల్ మై థాట్ ప్రాసెస్ ఇస్. నేను సేమ్ నాని సార్ ఫార్ములానే, ఇప్పుడు నేను వేరు ఆడియన్స్ వేరు అని చూడడం స్టార్ట్ చేశానంటే ఐఎమ్ గాన్. I enjoyed the film, I enjoyed my writing, I made it into a film. Simple as that. Okay. If they like it, they'll come to the theatres. If they don't like it, they will not come to the theatres. Simple కదా. బట్ ఒక థ్రిల్లరో లేకపోతే ఈ కైండ్ ఆఫ్ మీరు అటెంప్ట్ చేస్తున్న ఇప్పుడు దాకా అటెంప్ట్ చేసిన జోనర్స్ దే ఆర్ మోర్ డిటర్మైన్డ్ బై దేర్ కంటెంట్ దెన్ కమర్షియల్ సక్సెస్ కదా. ఇప్పుడు ఒక థ్రిల్లర్ 100 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, 200 కోట్లు కలెక్ట్ చేయొచ్చు, బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దాన్ని మాట్లాడేది ఏంటంటే కొన్ని యాజ్ ఇట్ ఏజెస్ దాని గురించే మాట్లాడతారు, కంటెంట్ గురించే మాట్లాడతారు. ఐ థింక్ హిట్ 3 will age very well, sir. Okay. That time will only say that. Okay. You and I cannot sit down today and predict that how it will age అని మీరు నేను ప్రెడిక్ట్ చేయలేము. కొన్ని కమర్షియల్గా చాలా పడిపోయిన సినిమాలు కూడా ఇట్ ఏజ్ సో వెల్. Some films which commercially work may not age well. You and I cannot predict how it will age well. I have a belief that Hit 3 will age very well with people. Okay. And it happens with a lot of my films. నేను Hit 1 కూడా నాకు ఇంకా బాగా గుర్తుంది. Today everybody comes out and says Hit 1 is one of the tout thrillers that we made. అసలు దాంట్లో ఒక జెన్యూనిటీ ఉంటుంది, దాంట్లో ఒక అథెంటిసిటీ ఉంటుందని ఇవాళ మాట్లాడతారు. కానీ ఫర్ మెమరీ సేక్ ఇఫ్ యూ గో బ్యాక్ అండ్ సీ ద రివ్యూస్ ఆఫ్ Hit 1, నాట్ గ్రేట్ రివ్యూస్ సార్. క్లైమాక్స్ని చాలా బ్యాష్ చేశారు.
నేను ఇచ్చిన డీటెయిలింగ్స్ని చాలా క్వశ్చన్ చేశారు. అప్పుడు అదేమి యునానిమస్లీ మహా గొప్ప రివ్యూలు వచ్చిన సినిమా కాదు. టుడే వెన్ యూ సీ టర్న్ బ్యాక్ అండ్ సీ యూ ఆర్ ఆల్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ వీ హ్యావ్ ఇన్ తెలుగు అని అంతా మాట్లాడతారు. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఏజెస్ ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్ అంతే. ఇవాళ నేను అనుకున్నప్పుడు నవ్వుతూ ఉంటా. నాకు తెలుసు నేను ఆ కోవిడ్ లాక్డౌన్ అప్పుడు కూర్చొని అబ్బా ఎందుకు ఇలా అంటున్నారు అని అనుకున్న తరుణాలు చాలా ఉన్నాయి. ఇవాళ అలా మాట్లాడిన వాళ్ళే టాప్ 10 థ్రిల్లర్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ సినిమా అని పెట్టినప్పుడు దాంట్లో 2లోనో 3లోనో హిట్ 1 పెడుతున్నారు తీసుకెళ్ళి. నువ్వే కదరా తిట్టావు నన్ను, క్లైమాక్స్ చెత్తలా ఉందని తిట్టావు, ఏం డీటెయిలింగ్ అని తిట్టావు. ఇవాళ ఏమో లైక్ దట్ ఇస్ హౌ ఇట్ ఇస్ అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాట్ మ్యాటర్స్ టు మీ రైట్ నౌ ఇస్ ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ ద ఫిలిం. ఐఎమ్ మేకింగ్ ద ఫిలిమ్స్ ఫర్ దెమ్. అది థ్రిల్లర్ అవ్వచ్చు, అది ఏమన్నా అవ్వచ్చు. ఐఎమ్ మేకింగ్ ఫిలిమ్స్ ఫర్ మై ఆడియన్సెస్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు మీ రైట్ నౌ. సో మీరు స్ట్రాంగ్ ఎకడమిక్స్ నుంచి వస్తున్న బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్న ఫిల్మ్ మేకర్. వన్ థింగ్ ఐ లైక్ అబౌట్ యువర్ ఫిల్మ్ ఈస్ కొన్ని ఐడియాస్ మీరు ఈవెన్ సైంధవ్లో కూడా ఇంజెక్షన్ గురించి, లేకపోతే అరే ఇది ఏదో ఆడియన్స్కి ఒక కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డార్క్ వెబ్ అని చెప్పి ఎక్స్ప్లోర్ చేశారు. అది మరీ కొత్త కాన్సెప్ట్ కాకపోయినా సరే ఆడియన్స్కి రిలేటివ్లీ, మన తెలుగు ఆడియన్స్కి రిలేటివ్లీ. బట్ ఇంత న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్ చాలా బేసిక్ లెవెల్, సర్ఫేస్ లెవెల్లో టచ్ చేసి వదిలేసారు ఏంటో టాపిక్. ద డార్క్ వెబ్ కాన్సెప్ట్. నో ఐ మీన్ సి అంటే ఇట్ యాడ్స్ టు ద ఇంట్రిగ్ కదా. అబ్సల్యూట్లీ. బట్ if I base the whole story on what is happening on dark web and deep web, where is the human interaction that I get to do? At some point in time, the protagonist has to have a physical confrontation with the antagonist, which means I have to take him into that world. So dark web and deep web అన్నది నేను ఒక టూల్ లాగా దాన్ని ఒక స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద క్రైమ్ లాగా వాడాను. కానీ ద హోల్ క్రైమ్ ఇస్ నాట్ అబౌట్ ఆ డార్క్ వెబ్ మీద జరిగే ప్రొసీడింగ్స్ గురించి. కానీ దెర్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్ ఆఫ్ ద యాంటగనిస్ట్ అండ్ ప్రొటాగనిస్ట్. అంటే నేను అనేది ఏంటంటే మీరు అనేది టోటల్గా అక్కడే జరిపించమని స్టోరీ అంట్లా, బట్ కొంచెం కొత్తగా ఆ కాన్సెప్ట్ కొత్తగా వచ్చిన ఆడియన్స్కి ఇంకొంచెం బెటర్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేబీ కావాల్సినంత డ్వెల్ అయ్యాం ఆ కాన్సెప్ట్లోనే అనిపించింది సార్ నాకు. బికాస్ జర్మినేషన్ ఆఫ్ ద క్రైమ్, అసలు ఈ మనం చూసిన ఈ రచ్చంతా ఎక్కడి నుంచి మొదలైంది అని అంటే దట్ ఈస్ డీప్ వెబ్ అండ్ డార్క్ వెబ్లోనే స్టార్ట్ అయింది అన్న విషయం. అండ్ ద హోల్ కాన్సెప్ట్ ఈస్ టైడ్ టు ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ దిస్ డార్క్ వెబ్. కాబట్టి ఐ థింక్ వీ హ్యావ్ ఎక్స్ప్లోర్డ్ ఇట్ ఇనఫ్. దానికంటే లోపలికి వెళ్తే ఆ కాన్సెప్ట్ బోర్ కొట్టే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో సో ఇంకొకటి అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే, నేను హ్యావింగ్ సెడ్ దట్ 3 సినిమాలు ఈ వీక్లోనే చూశాను కాబట్టి ద బెస్ట్ పార్ట్ ఆఫ్ శైలేష్ వాట్ ఐ థింక్ ఈస్ ఫస్ట్ పార్ట్లో విశ్వక్ కానీ వెరీ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నారు ఈ రోజు కూడా. శేష్కి అతని స్ట్రెంగ్స్కి పర్ఫెక్ట్గా క్యారెక్టరైజేషన్ రాసుకుని, ఇప్పుడు నాని విషయానికి వస్తే నానిని ఇప్పుడు దాకా ఎవరో ఎక్స్ప్లోర్ చేయని సైడ్ చేశారు. ఒక 3 హీరోస్కి ఎవరో పర్సనల్ ఫేవరెట్స్ చాలామంది చాలా మాట్లాడుకోవచ్చు కానీ, బట్ 3 హీరోలకి వాళ్ళ స్ట్రెంగ్స్ని పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు. ఆ క్రెడిట్ మాత్రం తప్పనిసరిగా మీకు రావాలి. థ్యాంక్ యూ సార్. సో ఒక థ్రిల్లర్లో అసలు హీరోయిన్స్ ఉండాలి లేకపోతే సాంగ్స్ ఉండాలి అనేది ఎంతవరకు నమ్ముతారు? హీరోయిన్స్ కాదు, సాంగ్స్ ఫిల్మ్ మేకర్ ఎంతవరకు నమ్ముతారు అంటే కథకు అవసరం అని అనిపిస్తే వీ వుడ్ వాంట్ టు పుట్ ఇట్ సార్. నాకు ఎవ్రీవేర్ ఇఫ్ యూ సీ హిట్ 1లో అవచ్చు, హిట్ 2లో అవచ్చు, హిట్ 3 అవచ్చు, ద విమెన్ ప్లే చాలా కీలకమైన పాత్ర వహిస్తారు వాళ్ళు సినిమాలో. ఈవెన్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆల్సో యూ వుడ్ హ్యావ్ సీన్ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మృదులా అనే క్యారెక్టర్ వేరేలాగా ఉన్నా, సెకండ్ హాఫ్ షీ గ్రోస్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. ఓకే, సో ఐ ఫీల్ female protagonist character, if the story is driven because of them, I feel it is. ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో ఆ అమ్మాయి షీ గోస్ మిస్సింగ్, అదే అమ్మాయి క్రూషియల్ లాస్ట్ వరకు. కరెక్ట్. సెకండ్ పార్ట్లో కూడా అంతే, షీ లీడ్స్ ఒక రకమైన టెన్షన్ లీడ్ చేస్తుంది లాస్ట్ ఫైనల్ అవర్లో. అండ్ ఆల్సో సమ్ ఇన్ ద సెకండ్ పార్ట్ యూ విల్ సీ కొన్ని కీ ఇన్వెస్టిగేషనల్ డీటెయిల్స్ కూడా అమ్మాయి ద్వారా రావడం అన్నది కూడా పెట్టుకున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టైం ఒక లవ్ పోర్షన్, ఫస్ట్ హాఫ్ అంతా లవ్ పోర్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ ఏంటంటే అమ్మాయి ఆ టీంలో కనిపిస్తుంది. బట్ సినిమా క్రూషియల్గా ఫస్ట్ 2 పార్ట్స్లో ఉన్నంత హీరోయిన్ రిలవెన్స్ ఈ సినిమాలో లేదనిపించింది. మీకు అనిపించింది అలా? మీరు చెప్పండి, అదే అనిపించింది. పాపులర్ ఒపీనియన్, దీస్ ఆర్ థింగ్స్ నా ఒపీనియన్స్ అండ్ పీపుల్స్ చాలా మంది ఒపీనియన్స్. నో, బట్ ఐ ఫీల్ ద సెకండ్ హాఫ్లో జరిగే కొన్ని ప్రొసీడింగ్స్లో ది ఓన్లీ ఎమోషనల్ రూటింగ్ ఫర్ సర్కార్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్ సేఫ్లీ
is what Mrudula is doing from outside the place. And also మీరు ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ద కైండ్ ఆఫ్ కేయాస్ దట్ ఈస్ అన్ఫోల్డింగ్ విద్ ఇన్ దట్ ప్యాలెస్, కొన్ని కామ్ స్పేసెస్ అవసరం స్క్రిప్ట్లో టు యునో టు మేక్ హైస్ లుక్ హైస్. యూ నీడ్ సర్టన్ కామ్ స్పేసెస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ దోస్ కేయాటిక్ స్పేసెస్. దాన్ని మైండ్లో పెట్టుకొని ఒక ఎమోషనల్ థ్రెడ్ ఉండాలనేసి, ఒక క్యారెక్టర్ లోపల ఉన్న క్యారెక్టర్ చచ్చిపోకూడదు, లోపల ఉన్న క్యారెక్టర్ సేఫ్గా బయటికి రావాలి అని రూట్ చేసే ఒక క్యారెక్టర్ బయట. హీరో ఏమి అసలు అమ్మాయి కాన్షియస్గానే ఉండడుగా, హీఈస్ ఆన్ ఎ డిఫరెంట్ మిషన్ అండ్ డిఫరెంట్ టాస్క్. దట్స్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, నో, ఇట్ ఇస్ ఫ్రమ్ ద ఫీమేల్ ప్రొటాగనిస్ట్ పర్స్పెక్టివ్. షీ ఈస్ రూటింగ్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్, నో. ఓకే. సో దెర్ ఈస్ అన్ ఎమోషన్ దట్ ఈస్ దేర్ విచ్ ఇస్ వెరీ సబ్ కాన్షియస్. అది మీకు సినిమా చూస్తున్నప్పుడు అన్లెస్ యూ సీ అండ్ ఎడిట్ విదౌట్ దిస్ పార్ట్ యూ విల్ నాట్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. నేను ఆ ఎడిట్ చూసా కాబట్టి చెప్తున్నా. నేను అంటే అర్థం కదా, అంటే మిస్ ఎనీథింగ్? No. What I'm saying is, you saw the film with the calm spaces of Mrudula coming in between the chaotic spaces that is happening inside the palace. If you remove these calm spaces, the film will become very clumsy, is what we all felt together. Mm-hmm. So the emotionally calm spaces that are coming, where she is trying to find where this guy is. అసలు అర్జున్ సర్కార్ అనే వ్యక్తి లోపల ఏమవుతున్నాడో, ఏం జరుగుతుందో అని పడే మదనం అనే తపన ఏదైతే ఉందో, ఆ ఎమోషనలీ కామ్ స్పేసెస్ ఆర్ రిక్వైర్డ్ టు మేక్ ద chaotic spaces look more chaotic, is what I'm trying to tell. So it is very much needed for the script. You will not know it because unless you see the film without this part, you will not understand how chaotic the world is inside. Okay. As a maker, I know that. Because I see the film in totality కాబట్టి చెప్తున్నా. ఓకే. బట్ డెఫినెట్లీ ఆ ఎమోషనల్ రూటింగ్ ఫ్రమ్ మృదులాస్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చాలా అవసరం స్క్రిప్ట్, కానీ చాలా గట్టిగా నమ్మాను నేను. ఓకే. లేదంటే వెరీ క్లాస్ట్రోఫోబిక్ అయిపోద్ది మీకు సెకండ్ హాఫ్. ఇట్ విల్ బి ఇన్సైడ్ దట్ ప్యాలెస్ అండ్ యూ విల్ సీ ఇస్ కేయాస్. బట్ చాలా మంది అదే ఇంటెన్స్ అవ్వచ్చేమో అంటారు కదా, ఇప్పుడు ఈ సాంగ్స్ కానీ లేకపోతే హీరోయిన్స్ కానీ, లేకపోతే. ఐ డిసగ్రీ సార్. అది ఎప్పుడు ఏంటంటే మనం ఏదో లెంత్ కంట్రోల్ చేయాలనో, లేకపోతే ఏదో అది ఫీల్ అయిపోతారని కంగారులో మనం తీసుకునే కొన్ని డెసిషన్స్, కానీ కొన్ని ప్లేసెస్లో థ్రిల్లర్స్లో కామ్ స్పేసెస్ అవసరం. అది చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఈసారి. అందుకే లెంత్ కొద్దిగా నేను నా ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్మోస్ట్ 20 minutes లాంగర్. బట్ ఐ నెవర్ హ్యాడ్ దట్ టెన్షన్ బికాజ్ ఐ నో మనకి లోపల జరిగే విషయాలు హైలైట్ అవ్వాలంటే కొన్ని ప్లేస్లో మనం స్లో డౌన్ అవ్వాలి కథలో అనేది చాలా కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది. ఓకే. యా. సో విలన్ థ్రెడ్ వచ్చేటప్పటికి నాకేమనిపించిందంటే, ఆ సిటీకేకి ఒక ఫస్ట్ పెట్టారు, ఒక టాస్క్స్ ఏవో పెట్టారు. బట్ వాళ్ళ బ్యాక్ స్టోరీ ఇంకొంచెం ఇంటెన్స్గా ఉంటాయి, విలన్ క్యారెక్టర్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి, ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది. ఇప్పుడు జనాలు కూడా చాలా ఎక్కువ మంది మాట్లాడుతున్నారు దాని గురించి. రిలేటివ్గా విలన్ క్యారెక్టర్ కొంచెం తగ్గింది, విలన్ కొంచెం మోర్ ఆఫ్ ఒక డమ్మీ విలన్ లాగా అనిపించాడు, ఇంకొంచెం ఇంటెన్స్గా ఇంకొంచెం ఫియర్స్గా ఉంటే బాగుండేది అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు చెప్తున్న కొన్ని విషయాలు నిజంగా కనుక మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ అలా ఫీల్ అయ్యి, ఇప్పుడు డమ్మీ విలన్ లాగా అనిపిస్తున్నాడనో, లేకపోతే విలన్ క్యారెక్టర్ అస్సలు బాగాలేదనో మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ అనుకోని ఉంటే, టుడే వీ వుడెంట్ హ్యావ్ ద వైబ్ దట్ వీ హ్యావ్ ఇన్ ద థియేటర్స్ టుడే ఇస్ వాట్ మై ఆర్గ్యుమెంట్ ఇస్. ఇవాళ మీరు ఏదైతే థియేటర్స్లో ఒక వైబ్ చూస్తున్నారో, వాట్ ఎవర్ ద హంగామా దట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ ద థియేటర్స్, మీరు చెప్పిన విషయాలు కనుక వర్కౌట్ అవ్వకుండా, మీరు చెప్పిన విషయాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్సే దే వుడ్ హావ్ గివెన్ దేర్ అది కాదండి. ఇప్పుడు మనం దట్ ఈస్ యువర్ యు సే దట్ ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఐ విల్ ఆన్సర్ టు మై ఒపీనియన్ అని. ఇంకొకటి ఏంటంటే, మీరు మేబీ ట్విట్టర్లో వచ్చే మిమ్మల్ని ట్యాగ్ చేసి పెట్టే కొన్ని కామెంట్స్ చూస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని మీ M9ని కొద్దిగా ట్యాగ్ చేసి చేసే ట్వీట్లు చూస్తున్నారా నాకు తెలియదు. లేదు నేను, బట్ వాట్ ఐ ఫీల్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు పుట్ ఇట్ అక్రాస్. ఇప్పుడు నేను టచ్ చేసే టాపిక్స్, దీనివల్ల సినిమా రిజల్ట్ మారుతుందా, ఎంత మారుతుంది, లేకపోతే అవి 20% లేకపోతే 10%, ఐఎమ్ నాట్ క్వాంటిఫైయింగ్ ఇట్. జస్ట్ దట్ we are trying to discuss లార్జ్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్, మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ అని మీరు జనరలైజ్ చేస్తారు. అంటే ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఇట్ ఇస్ మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్, ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్. మేబీ ఇఫ్ అలా కన్వే అయి ఉంటే నో, బట్ కాదు. బట్ ఐ ఫీల్ దట్ ద ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ టుడే. ఓకే. మీరు చెప్పిన లాంటి డమ్మీ విలన్ అని వాళ్ళకి యునానిమస్గా అనిపించుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాలెస్ లోపల జరిగే డ్రామాని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు.
ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఇట్ ఈస్ బికాస్ దే ఆర్ ఎంజాయింగ్ ఇట్. లెట్స్ గివ్ ఇట్ టు దట్. ఆడియన్స్ టేస్ట్ అయితే మనం రెస్పెక్ట్ చేద్దాం. బిఫోర్ వి స్టార్ట్ నేను చెప్పా, జనాలు చూస్తున్నారు, కమర్షియల్ గా సక్సెస్ అయిన సినిమా పెద్ద హిట్ అయింది, దేర్ ఇస్ నో డిస్కషన్ అబౌట్ ఇట్ అసలు. అంటే మీరు ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆడియన్స్ వేరు మీరు వేరు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఐ ఆల్వేస్ బిలీవ్ యూ అండ్ ఆడియన్స్ ఆర్ ద సేమ్. దట్ ఈస్ వై ఐ హోల్డ్ హై రెస్పెక్ట్ ఫర్ యూ పీపుల్. బికాజ్ మీరు క్రిటిక్స్ అవ్వచ్చు, మీరు రాసే రివ్యూలు అవ్వచ్చు. నేను ఇన్ని రోజులు ఏంటంటే మీరు ఆడియన్స్ ఒక పేజ్లో ఉంటారు అన్న ఒక స్ట్రాంగ్ బిలీఫ్తోనే వీ ఆల్ లుక్ అట్ ఫిల్మ్ మేకర్స్, వీ లుక్ అవుట్ ఫర్ రివ్యూస్ బికాస్ వీ ఫీల్ యూ ఆర్ ప్రాబ్లీ వాయిసింగ్ అవుట్ వాట్ మై మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ వాయిసింగ్ ఇట్ అవుట్. But what has happened in this film, very specifically what I am noticing is some other page only everybody is. Like I don't get that. అంటే to be very honest with you. ఏమో అండి, I don't know. ఇప్పుడు ఆడియన్స్ పర్స్పెక్టివ్ రివ్యూస్లోనో లేకపోతే క్రిటిక్స్లోనో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ దిస్ పర్టికులర్ ఒక క్రిటిక్స్ అనేవాడు వాడు పర్సనల్ ఒపీనియన్ చెప్పగలడు. కరెక్టే. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక యూఎస్లో ప్రీమియర్ లేకపోతే మార్నింగ్ షో చూస్తారు, నోబడీ కెన్ జడ్జ్ వేర్ దట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ అహెడ్ కదా. కరెక్ట్ సార్. ఒక సినిమా వెరీ సింపుల్ క్వశ్చన్ ఐ విల్ ఆస్క్ యూ, దెన్ వేర్ ఈస్ యువర్ క్రెడిబిలిటీ? ఇప్పుడు ఎన్నిసార్లు మీరు నో లెట్ మీ కంప్లీట్. యూ వాంట్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ ద ఆడియన్స్ టు బీ ఆన్ వన్ పేజ్. దట్ ఈస్ వెన్ యూ సే దట్ ద ఫిల్మ్స్ విల్ ఫ్లరిష్ వెన్ ద ఫిల్మ్ మేకర్స్ అండ్ ఆడియన్స్ ఆర్ ఆన్ వన్ పేజ్. ఓకే, మీరు ఫిల్మ్ని క్రిటిక్ చేసి రివ్యూ చేస్తున్నారు. ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇఫ్ యూ సీ మహాద్భుతంగా ఆడిన ఏ సినిమాకి మంచి రివ్యూలు ఇచ్చినట్లుగా అయితే నాకు కనిపించట్లేదు. సో యూ గైస్ ఆర్ ఆన్ సమ్ అదర్ పేజ్ with respect to what the audience are liking it annappudu it is very confusing for everybody. Like okay fine, are you guys liking some other kind of cinema? We don't know that. సో మీరు బాగా రివ్యూలు ఇచ్చిన సినిమాలకి ఏమో ఆడియన్స్లు రావట్లేదు, మీరు మహాద్భుతంగా ఆడే సినిమాలకి ఒకటి చెప్పండి. ఒక సినిమా 100 people వెళ్ళారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షో ఉంది, ఒక షోకి 100 people వెళ్ళారు, వాట్ ఎవర్ ద రీజన్. అక్కడ ఒక సెలబ్రిటీ రావచ్చు, ఇంకోటి ఏ ఫర్ ఎనీ రీజన్ 100 మంది రావచ్చు, 100 టికెట్లు దిగినాయి, 100 టికెట్లు దిగినాయి. సో మీరు చెప్పే కమర్షియల్ సక్సెస్ ఏంటంటే 100 మంది చూశారు కాబట్టి సక్సెస్ అంటారు. అందులో డినయింగ్ ఏం లేదు, ఒక థియరీలో అది సక్సెస్. బట్ 100 మంది చూసిన 100 మందికి అసలు కంప్లైంట్స్ లేవు, 100 మందికి దే అబ్సల్యూట్లీ లైక్డ్ ఇట్ అని ఎలా చెప్తాం? నో, ఐఎమ్ నాట్ సేయింగ్ ఆల్ ద 100 people should like it. What I am trying to tell is you are అది క్వాంటిఫై చేసే మెకానిజం మన దగ్గర లేదు. When you call yourself a critic, at some level I would expect that your sensibilities and my audience sensibilities will be on some level in one page, but it's not been happening is what I'm trying to tell you. It all started off only because when you said majority of the audience are saying it, majority of the audience are maybe saying it. I take my word, majority anedi so it is your nenu quantify cheyalenu, maybe ala cheppado ledu nenu. Yeah, but I personally feel that whoever the actor, I don't want to mention the name, he has done a very good job with what was expected of him. అండ్ స్పెసిఫిక్గా నేను బ్యాక్ స్టోరీస్ లోపలికి ఎందుకు వెళ్ళలేదంటే ఈసారి ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ 150 సీరియల్ కిల్లర్స్ హూ ఆర్ కమింగ్ టుగెదర్ టు డూ సంథింగ్. ఎవరి బ్యాక్ స్టోరీ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడు అందుకే ఒక సీన్లో చెప్తాడు, అందరికీ వేరే రీజన్స్, నీకు వేరే రీజన్, నాకు వేరే రీజన్, బట్ వై ఆర్ వీ టుగెదర్ హియర్ ఇస్ బికాస్ that they all have a philosophy that is matching. I spoke about that philosophy rather than the backstory of each person. I felt for this film backstory చెప్పడం వల్ల మీకేమి కథ ఎలా ముందుకెళ్తుంది అన్నది మీకు చేంజ్ అవ్వనప్పుడు, ద ఇన్వెస్టిగేషన్ అనేది ఏదైతే ఉందో అది చేంజ్ అవ్వనప్పుడు బ్యాక్ స్టోరీస్లోకి డ్వెల్ అవ్వాల్సిన అవసరం లేదు. వీ కెన్ ఫోకస్ ఆన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ బిల్డింగ్ అప్ ద సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్ వాట్ ఈస్ అ కాన్షియస్ డెసిషన్ దట్ వీ టుక్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ. ఓకే, బర్మీస్ ప్యాలెస్లో ఉన్న సీన్ చాలా మంది స్క్విడ్ గేమ్స్ మళ్ళీ చాలా మంది అంటున్నారు. మీరు చాలా మంది అంటే ఎంత when you cannot quantify it, say I felt it. No, when you say you felt it, I will answer you. చాలా మంది ఎలా అంటున్నారు సార్? అందరూ నేను నెక్స్ట్ టైం ఏమంటదంటే అందరూ ఏమంటున్నారంటే అందరూ అన్నప్పుడు మీరు ఆ పాయింట్ మాట్లాడండి. No, I'm asking చాలా, what is చాలా, tell me. చాలా మంది అంటే మీకు 100 మందా లేకపోతే 200 మంది మీకు చెప్పారా లేకపోతే ఒక 1000 మంది చెప్పారా? When you say చాలా మంది, exactly, you say it as you felt it, I will answer your question. Squid Games ఇన్స్పిరేషన్ అంటున్నారు, నిజంగా did you get inspired or Squid Games and Hit 3 will fall into the same genre, sir, for sure. Okay. It is survival drama that is there, that I agree. Okay. But so is Fight Club, so is Saw. There are so many other films which fall into the same cult group coming together to achieve something, and how it is taken down as a genre that is there since 1980s.
So definitely Squid Games, Hit 3, Fight Club, Saw, and all these people, all these films will fall into the same genre. I can agree to that. But inspired by Squid Games, and you also know, you have watched Squid Games. The drama is very different from what happens in Squid Games. Is what is the truth? Maybe closer to release కాబట్టి ఏదన్నా people felt probably, yeah. Some people said, few people మీ లాంగ్వేజ్ అయిపోయింది లేదు, పీపుల్ అనేస్తున్నారు. బట్ దట్ ఈస్ ఓకే, దట్ ఇస్ హౌ యూ గైస్ ఆపరేట్. ఐ అండర్స్టాండ్. ఓకే. సో వైలెన్స్ గురించి చాలా మంది చాలా మాట్లాడుకుంటున్నారు కదా. ఈ కిల్ మార్కో చూసారా మీరు? Yeah, I watch all the films. Mostly are they your kind of films? Do you mean to say నేను ఆ ఫిల్మ్స్ ఎంజాయ్ చేశాను అడుగుతున్నారా? కొన్ని ఫిల్మ్స్ ఎంజాయ్ చేసా, కొన్ని ఫిల్మ్స్ ఎంజాయ్ చేయలే. ఏవి ఎంజాయ్ చేయలేదని అడగద్దు. కొన్ని ఎంజాయ్ చేసా అవుట్ ఆఫ్ దోస్ వైలెంట్ ఫిల్మ్స్. యా, డెఫినెట్లీ. ఇప్పుడు అందులో కూడా డిప్లొమసీ ఏంటండి, కిల్కి మార్కోకి మనకి సంబంధం లేని సినిమాలు. నేను కొన్ని వైలెంట్ ఫిల్మ్స్ అంటే నాట్ జస్ట్ దీస్ టూ ఫిల్మ్స్, probably ఈ రెండు సినిమాలు 7-8 ఫిల్మ్స్. ఎంజాయ్ ఇట్ ఈ రెండు సినిమాలు? I enjoyed the films not just for their violence part of it. I enjoyed it for the reason why that violence was happening. So for me, Marco was too violent for me. Like what I saw in Marco was extremely violent, even for somebody who's making a violent film. Marco was too violent for me. So maybe మధ్యలో నేనే ఒకసారి ఇట్లా కూడా అనుకోవాల్సిన పరిస్థితి కలిగింది. But I believe in my film I didn't have so like మీరు చూసారు కాబట్టి. So yeah, I enjoyed both the films. Yeah. But ఏంటంటే I should give it ఆ పర్టిక్యులర్ సీక్వెన్స్ యాక్షన్ కొరియోగ్రఫీ ఎక్స్ట్రా చాలా బాగా చేశారు అసలు. It was done by this amazing technician called Lee Whitaker, who's from LA. We brought him down for that because there's extensive amount of work చేశారు దాని మీద యాక్చువల్లీ. సో మేము తీసిన వాట్ ఎవర్ ద 28-minute సీక్వెన్స్ దట్ యూ విల్ సీ టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం, దాన్ని విత్ డీటెయిలింగ్ ముందు షూట్ చేసి దానికి ప్రాపర్గా దాని ఎఫెక్ట్స్, సౌండ్ స్కోరింగ్ అంతా చేసుకొని, సౌండ్ ఎఫెక్ట్స్ అన్ని చూసుకొని షూట్కి వెళ్ళి చేసాం. అది నాని సార్ ఆల్సో హీ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్. అది ఎంత అంటే ఐ డోంట్ నో ఎలా హౌ టు పుట్ ఇట్, ఎన్ని షార్ట్స్లో చేసిన సీక్వెన్స్ అండి? ఎన్ని షార్ట్స్ అంటే ప్రాబ్లీ డేస్లో చేసిందా లేకపోతే ఆల్మోస్ట్ మనకి ఆ ప్యాలెస్ లోపలికి వెళ్ళిన తర్వాత జరిగే యాక్షన్ అంతా దగ్గర ఒక యాక్షన్ మట్టుకే మేము ఆల్మోస్ట్ 21 days 22 days షూట్ చేసాం. అక్కడ జరిగిన డ్రామా అంతా ఆల్మోస్ట్ 40 రోజులు షూటింగ్ జరిగింది. ఆల్ నైట్ షూట్స్ ఫ్రమ్ నైట్ 6 o'clock to morning 6 o'clock రోజు అదే ఉండేది. ఓకే. చాలా కష్టమేమో కదా అది, అంటే ఇట్ అపియర్స్ లైక్ ఏ సింగిల్ షాట్ సీక్వెన్స్ లా కనిపించాలి. యా నో ఆఫ్ కోర్స్. మీకు యాక్చువల్లీ ప్యాలెస్ లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు నిజంగా నోటీస్ చేస్తే అది మొత్తం ఒక సీన్ లానే అనిపిస్తుంది మీకు. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ దట్ ప్యాలెస్. మేము యాక్చువల్లీ చాలా డెలిబరేట్లీ కాన్షియస్లీ రాసిన రైటింగ్లోనే చేసుకుంది. అది ఏంటంటే ఇదేదో కథ నంబర్ ఆఫ్ సీన్స్ లాగా వెళ్ళినట్లు కాకుండా it has to feel like one event. And that is why in the film also you will see అన్ని ప్లేస్లో మేము టైం మెన్షన్ చేసి ఏ లొకేషన్లో జరుగుతుందని మెన్షన్ చేసి పెట్టింది కూడా, బికాస్ వీ వాంటెడ్ ఇట్ టు ఫీల్ లైక్ వన్ సీన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్స్ అ లాంగ్ సీన్ యూ విల్ ఫీల్ దట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ దట్ ప్యాలెస్. ఓకే. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాని గారు ఒక రాజమౌళి గారు బ్లాక్ అని చెప్పి ఒక బ్లాక్ చెప్పారు. వాట్ ఈస్ దట్ బ్లాక్ ఎగ్జాక్ట్లీ? అది నేను చెప్పచ్చా? అంటే ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ పోస్టింగ్ ద వీడియోస్ ఆఫ్ ఇట్స్ ద ప్లేస్ వేర్ హీ షిఫ్ట్స్ ఫ్రమ్ ద సూట్ టు ద యూనిఫార్మ్ అండ్ బ్యాక్ టు ద సూట్ అగైన్. లైక్ దేర్ ఇస్ అ షాట్ వేర్ హీ డస్ దట్. Okay. So it's more of ఒక hero elevation kind of thing. So we are and that whole episode we used to talk about how we are dealing with it and all that. It's just out of love he said that, I guess. Okay. సో మమ్మల్ని ఈజీగా ప్రెజర్ పెడుతున్నారు, అని మమ్మల్ని ఈజీగా అనేస్తున్నారు. మీరేమో దానికి రాజమౌళి లేకపోతే మణిరత్నం అలా పెద్ద పెద్ద పేర్లు పెట్టుకుని మేము ప్రెజర్ పెడుతున్నాం అని అంటున్నారు. నేను పెట్టలేదు సార్, నేను ఎప్పుడు అనుకోలేదు. ఓకే. వైలెన్స్ గురించి చాలామంది ఏదో కంప్లైంట్ చేసినా సరే, బట్ అబ్సల్యూట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎ కంప్లైంట్ అందులో. ఇంటర్వ్యూస్లో మీరు కానీ నాని గారు కానీ ఎక్కువగా యూజ్ చేసిన పదం ఏంటంటే జస్టిఫైడ్ వైలెన్స్. వైలెన్స్కి ఒక కాజ్ ఉండాలి. ఇక్కడ ఆబ్వియస్లీ ఆ పాపని కాజ్ చూపించారు, బట్ ఆల్ ఆఫ్ సడన్ తెచ్చేసినట్టు అనిపించింది ఆ బ్లాక్. ఎందుకంటే ఆ పాపని ఫస్ట్ హాఫ్లో ఎక్కడో ఒక చిన్న స్మాల్ పెడతారు. ఆ అమ్మాయి ఇప్పుడు దాకా జరుగుతున్న కేసు ప్రొసీడింగ్స్లో ఏదో ఒక పెట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కేసు మీద ఏమీ వర్క్ చేస్తున్నట్టు ఏమీ కనిపించదు.
ఆల్ ఆఫ్ సడన్ సెకండ్ హాఫ్ లో ఆ క్రూషియల్ బ్లాక్ మీకు ఫస్ట్ టైం అట్లా కేజ్ ఓపెన్ చేసి పాపని బయటకు తెచ్చినప్పుడు అమ్మని అని అనిపించిందా మీకు? పాప కనిపించింది, బట్ పాప కనిపించింది. నేను అనేది ఏంటంటే ఓ షిట్ అని అనిపించిందా? నేను అనేది ఏంటంటే ఒక పాపనే చేస్తున్నారు అనేది ఆ ఫ్యాక్టర్ ఉంది, ఇలా ఫ్యాక్టర్. బట్ అలా అన్న ఫ్యాక్టర్ మీకు అనిపించాలంటే పాపని నేను ముందు చూపించకూడదని నమ్మా నేను. పాపని చాలా నేను అనేది పాపను చూపించడం కాదండి, ప్రాబ్లీ ఇంకొంచెం డ్రామా ఆ పాప చుట్టూరు, ఆ పాప కేసు చుట్టూరు జరిగి ఉండాల్సిందేమో అనిపించింది నాకు అనిపించలేదు సార్. ఓకే, సో అది అలా జరుగుంటే ఇంకా బెటర్ జస్టిఫికేషన్ ఆఫ్ వైలెన్స్. మీరు కిల్లో చూస్తే కిల్లో ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరుగుతాయి కదా, నాకు అనిపించలేదు. ఓకే, సో ఫైనల్గా మీ క్యామియో ఎక్స్పెక్ట్ చేసాం, లాస్ట్ వరకు చూసే నేను సమ్వేర్ ఏదో మూవీ నుంచి వస్తాడు సార్ సినిమాలో. అవునా? హౌ డిడ్ ఐ మిస్ ఇట్? చూడండి మళ్ళీ ఒకసారి. అవునా? ఓకే, ఉన్నా ఫిలింలో ఉన్నా. సో ఏంటి ఒక సీన్లో చేస్తారు, నా కాల్ అలా వచ్చింది ఎవరు లేరంటే. మీరు ఇప్పుడు కాలు ఏలు అని కూడా చెప్తుందా, టీస్ చేస్తారా? లేదు సార్, అంటే జోక్స్ అపార్ట్, బట్ ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఎక్కడో ఒక చోట ఎవరిదో ఇలా చెయ్యి ఇలా రావాలో ఏదో కాలు రావాలన్నప్పుడు అట్లా ఎవరు లేనన్నప్పుడు టక్మని ఆ ఫోర్స్ మ్యాచ్ చేయడానికి మేము షూ వేసుకొని పెడతాం, కానీ అదంటే ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఓకే, రాలేను కదా సార్. ఎలా ఇప్పుడు హిట్ వాజ్ లో నేను ఆల్రెడీ ఒక పబ్ మేనేజర్ లాగా ఇంట్రడ్యూస్ అయ్యా కదా, ఆ పబ్ మేనేజర్ కూడా ఒక సైకో కిల్లర్ అని చెప్పి ఇక్కడ తీసుకొస్తే కదా తప్పితే అవుతుంది ఎలాగోలా తీసుకొచ్చేయాల్సింది. లేదు సార్, లేదు. ఐ జస్ట్ డిడ్ దట్ రోల్ ఆల్సో ఐ డిడ్ బికాస్ ఒక యాక్టర్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి అలా టక్కని చేయాల్సి వచ్చింది. మీకు అలా నచ్చదా? అంటే మీరు స్క్రీన్ లో చూసుకోవాలి చాలా లేదు సార్, ఇష్టపడతారు కదా అలాగా. నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇంట్రెస్ట్ ఆన్ దట్. ఓకే, సో ఇప్పుడు ఏంటి కమర్షియల్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఇక్కడ ఉంది యూఎస్లో కూడా నానిగారి కూడా వెళ్ళారు బాగా అసలు. యా సార్, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది కమర్షియల్ సక్సెస్ ఏం సక్సెస్ అండ్ సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నాం చాలా, బికాజ్ దే ఆర్ సేయింగ్ దిస్ వాజ్ నీడెడ్ అండ్ వీ డెలివర్డ్ ఇన్ టైమ్ అంటున్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఆడియన్స్ ఆర్ లవింగ్ ద ఫిలిం. నేను సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో తిరుగుతున్నా, అసలు ఎనర్జీ వేరేలా ఉంది. ఈవెన్ నేను మల్టీప్లెక్సెస్ నిన్న నైట్ వెళ్ళాము, ఏఎంబి అండ్ మన అపర్ణ వీటికి వెళ్తుంటే మల్టీప్లెక్స్లో అరుపులు కేకలు. ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ వెరీ నైస్లీ. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద వే ద ఫిల్మ్ హస్ ల్యాండెడ్. ఓకే, ఒక స్పెషల్ క్యామియో లాస్ట్లో ఒక స్పెషల్ క్యామియో ఉంది కదా, మీరు నాకు మేబీ మంత్స్ ముందే తెలిసింది. మీరు మీ పర్సనల్గా ఏంటంటే మీరు అన్నట్టు రాయలేదు, మీరు బర్త్డే సెలబ్రేషన్ స్పాయిల్ చేయలేదు. సో వెరీ నైస్ ఆఫ్ యూ టు డూ దట్ యాక్చువల్లీ. బట్ నాకు ఒకటి ఏమనిపించిందంటే క్యామియో శైలేష్ ఒక క్యామియో డిజైన్ చేశారంటే క్యామియో ఫర్ ది సేక్ ఆఫ్ క్యామియో కాకుండా సంథింగ్ ఏదో ఒక స్టోరీలో ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఏదో చేసి మ్యాజిక్ చేస్తారు. బట్ ఏంటంటే మీరు క్యామియో ఫర్ ది సేక్ ఆఫ్ క్యామియో అన్నట్టు పెట్టారు సార్. క్యామియో ఫర్ ద సేక్ ఆఫ్ క్యామియో అని కాదు సార్, ఇట్ ఈస్ వన్ టీమ్ కమింగ్ టుగెదర్ ఫర్ వన్ ఆఫీసర్ అంతే. ఇట్స్ లైక్ అన్ అవెంజర్ స్పేస్. we've always been vocal about it. It's a very high moment in the theater. ఇంకా దానికి మనం లాజికల్ రీజన్స్ ఆడియన్స్ అసలు గోల్ చేస్తున్నారు, గోల్ చేయాలనే చేస్తాం సార్. నో కంప్లైంట్ అబౌట్ ఇట్. దేర్ ఇస్ వి స్ట్రైవ్ వెరీ హార్డ్ టు మేక్ దోస్ థింగ్స్ హ్యాపెన్. అండ్ దాన్ని మనం ఎమోషనల్ లాజిక్ అని చూసినప్పుడు మనం ఎమోషన్ మీదకి వెళ్ళిపోవాలి. దట్ ఈస్ హౌ వి ఆల్ రైటర్స్ వర్క్. when there is emotion and logic kept in front of you, brain will always choose emotion to enjoy. అంటే ఇంకొంచెం అది చేస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవారు. No, there is enough logic there for him to come. I feel because ఒక మిషన్ జరుగుతున్నప్పుడు whatever you have a reason. Absolutely. కొంచెం బెటర్ లాజిక్. ఏంటి సార్ మీరు చాలా ప్రెషర్ పెట్టేస్తున్నారు నాకు అసలు చెప్తున్నాగా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ శైలేష్. ఏం లేదు సార్, మీరు చాలా మంది వేరే సైడ్ లో ఉన్నారు అది ఇది అని ఉన్నారు కానీ బట్ యూ షుడ్ బి హ్యాపీ ఇన్ ది వే. నా నుంచి నాకు చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే హిట్ 1 హిట్ 2 హిట్ 3 3 సినిమాలకి నాకు జరిగిన విషయం ఏంటంటే ద మూమెంట్ యూ కమ్ ఇన్ టు దిస్ హిట్ వర్స్ మూవీస్ నో సడన్లీ the smallest of the smallest logic is questioned. అంతే. అండ్ నా దగ్గర వాటి అన్నిటికీ ఆన్సర్ ఉంటుంది, కానీ నేను ఎంతమంది కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను. దట్ ఈస్ వన్ థింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లైక్ ఆల్సో దెర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ మెసేజ్ మీ, మామ ఇలా ఎందుకు చేసామా అని అడిగితే నేను చెప్పగలుగుతాను నా ఫ్రెండ్కి కానీ లేకపోతే ఇలా మీలాంటి వాళ్ళు ఎవరైనా కలిసినప్పుడు కానీ చెప్పగలుగుతా. బట్ వెయ్యి లాజికల్గా ఆన్సర్ చెప్పాలంటే అన్నీ ఆలోచించి రాస్తాం.
there will be some kind of reasoning behind it, but it's impossible for me to go and explain to. That is why I feel that I should leave the films as self-explanatory, not try to explain anything. మీకు ఏం అర్థమైందా, ఓకే హ్యాపీ ఎంజాయ్ చేయండి, ఫిలిం ఎంజాయ్ చేస్తే చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈవేళ ఏంటంటే ఆ ఎక్స్పెక్టేషన్ సెట్ చేసేస్తున్నారు. నా సినిమాలో కథ ఉండదు, మీరు వచ్చి మీ బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వచ్చి చూడండి, లేకపోతే ఇది కమర్షియల్ సినిమా కమర్షియల్గానే చూడండి. వేరే లాంగ్వేజ్లో వేరే వెర్బాటియం యూజ్ చేసి రకరకాలుగా అదే పాయింట్ కన్వే చేస్తారు. బట్ శైలేష్ ఏమో ఐఎమ్ ట్రయింగ్ టు కుక్ సంథింగ్ వెరీ డిఫరెంట్. మీరు ఎంత మీ బ్రెయిన్ తీసుకుని వచ్చి అన్ని ఎవ్రీథింగ్ ఇన్ ప్లేస్ పెట్టుకుని వచ్చి చూడండి అని చెప్తారు. దట్స్ అ హ్యూజ్ ప్రెషర్ ఆన్ మీ సార్. ఈ సినిమా అయిపోయిన తర్వాత నేను ఒక చాలా చక్కగా అసలు ఏవి లాజిక్ లేకుండా ఒక మంచి రామ్ కామ్ రాసుకుందాం అనుకుంటా. ఆ సినిమా కూడా మీరు ఇదే లాజిక్ లాగారంటే నేను అయిపోతా. లేదండి, అంటే అక్కడ ఆమె అలా చేసినప్పుడు అలాగే చేస్తారు. ముందే ఒక డిస్క్లైమర్, మిమ్మల్ని చేయనిస్తారో లేదో ఆ స్పేస్ లో ఇప్పుడు మీరు చేయనివ్వడం అని ఏమి ఉండదు సార్, నాకు చేయాలనిపిస్తే చేస్తాను అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి యాక్టర్లో లేకపోతే ట్రేడ్ ప్రొడ్యూసర్లో అక్కడి నుంచి మీకు ఉండే ఆడియన్స్ వాళ్ళు చేయనిస్తారో లేదో తెలియదు, కానీ చేయనిచ్చిన రోజు సినిమా బాగుంటే డెఫినెట్ గా అలాగే చూస్తాం. సినిమా బాగుంటే చూస్తారు అంతే. చేయనిస్తారు అంటే చేయడం అయితే గ్యారెంటీ. బట్ సినిమా లాస్ట్ లో హిట్ 3లో ఒక నాని గారిని ఇంట్రడ్యూస్ చేసి ఆయన్నే ప్రొటాగనిస్ట్ గా పెట్టి హిట్ 3 చేశారు 2లో. సో ఇప్పుడు హిట్ 4 కూడా అదే లాజిక్. That's a plan, sir. That's a plan. Okay. Going in the right direction. So చూద్దాం నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో కొన్ని. అంటే జస్ట్ ఐడియానా ఆల్రెడీ స్క్రిప్ట్ కూడా రెడీగా? నో, ఐడియేషన్ లెవెల్లోనే ఉంది ఇప్పుడు. బట్ ఐ హావ్ టు ఫ్లెష్ ఇట్ అవుట్ ఫుల్లీ అండ్ రైట్ ఫుల్ బ్లోన్ స్క్రిప్ట్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ దెన్ సబ్సిక్వెంట్ మీటింగ్స్ జరుగుతాయి, విల్ మేక్ ఇట్ హ్యాపెన్. బట్ ఆ యాక్టర్ అంటే వెరీ గుడ్ చాయిస్, ఎందుకంటే యూ హ్యావ్ ఏ గుడ్ మార్కెట్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. మోర్ దెన్ ద మార్కెట్ ఐ ఫీల్ యాజ్ అన్ యాక్టర్ ఐ రియల్లీ ఆయనకుండే గుడ్ విల్ అది ఖచ్చితంగా దట్ ఈస్ ప్రైమరీ. సెకండరీ ఈజ్ లైక్ అండ్ ఆల్సో నా క్యారెక్టర్, నేను ఏదైతే క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి, ఆ క్యారెక్టర్ ఏదైతే అనుకుంటున్నానో దానికి పక్కాగా సూట్ అయ్యే మనిషి అనిపించే. ఓకే, అప్రోచ్ హిమ్. సో ఎప్పుడు జరగచ్చు ఇది సార్ హిట్ 4? అంటే మధ్యలో నాకు ఎలాగో ఇంకొక సినిమా ఎట్లాగో నేను చేస్తాను. ఓకే, ఒక సినిమా తర్వాత 2 సినిమాల తర్వాత దట్స్ వాట్ ఐ వాంట్. వేర్ ఎవర్ లైఫ్ టేక్స్ మీ, విల్ సీ. ఐ హావ్ నెవర్ ప్లాన్డ్ థింగ్స్ ఇన్. ఇప్పుడు హిట్ 3 కూడా నేను ప్లాన్ చేసింది కాదు. అవును, అనుకోకుండా సడన్గా ఏదో జరుగుతూ ఉంటే సడన్గా, దట్ ఈస్ హౌ లైఫ్ హెస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ. ఐ థింక్ ఆల్ ఐ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ బీ ఆనెస్ట్ అండ్ హార్డ్ వర్క్ చేస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్తే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్ అని నమ్మే మనిషిని నేను. సో విల్ సీ వెరీ టేక్స్. ఓకే, సైంధవ్ రిజల్ట్ తీసుకోవడానికి ఎన్నాళ్ళు పట్టింది? ప్రాబ్లీ a month and a half. Yeah, but I had a great support system around me. అంటే ఏంటి, ఇట్స్ లైక్ డినయలా లేకపోతే యు అండర్స్టూడ్ అండ్ దాన్ని ఓవర్కమ్ చేయడానికి? డినయల్ ఏం లేదు సార్. when the movie doesn't work, it means that the work was not nice, as simple as that. So when did you realize that? Within 3-4 days. ముందా లేకపోతే రిలీజ్ కి ముందు యూ డోంట్ థింక్ లైక్ దట్. రిలీజ్ కి ముందు యు ఆర్ వెరీ ఆప్టిమిస్టిక్, యు ఆర్ వెరీ విజువల్ థింకింగ్ ఉంటుంది మేకర్స్ది. ఇదే ఉంటుంది సమ్వేర్ ఇన్ యువర్ మైండ్, సమ్ కైండ్ ఆఫ్ అ స్మాల్ డౌట్ విల్ బి రన్నింగ్, బట్ దాన్ని మనం సప్రెస్ చేస్తాం అప్పుడు. అంటే కొంతమందికి అసలు ఉండదు. I just wanted to understand how Shailesh is. Sir, to be very honest with you, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉండే సార్. 2-3 days బిఫోర్ ద రిలీజ్ వరకు I was feeling we created something very nice అన్న ఒక ఫీలింగ్లోనే ఉన్నాను. బట్ I think it came out as a shocker only for me. I have to be honest. ఎందుకంటే I have to be very honest. Correct. I have to be very honest with you. It might come from my not having so much experience in dealing with that genre na, or having to deal with a star like that. I don't know what the reason was. నాకు ఎందుకో నేను జడ్జ్ చేయలేకపోయా సినిమా ముందు. But right at the release, when you watch it in the theaters with the audience, you get a certain energy from the audience. That vibe and energy was missing on day 1 first show itself. I realized, and immediately I went back home. For about 1 day I took time to understand that writing level lo there were a lot of flaws that I should have fixed. And with a lot of wishful thinking, with a lot of optimism, I went ahead and made a few things hoping that the audience will like it. So that was what it was. But once that understanding of the fact that నేను తప్పు చేశానని తెలిసిన తర్వాత within a span of a month and a half I started focusing on my next one. బట్ మీరు చెప్పిన 2 రీజన్లు, ఆ స్టార్ని హ్యాండిల్ చేయలేకపోయినేమో అని ఒక మాట, ఇంకోటేమో ఆ జానరాని కరెక్ట్గా హ్యాండిల్. 2 ఐ డోంట్ థింక్ సో
హ్యావింగ్ నోన్ యూ రెండు కాదేమో అనిపించింది నాకు. ఇప్పుడు ఏంటి అంటే కరెక్ట్గా నేను చెప్పలేను కానీ ఐఎమ్ సేయింగ్ డ్యూరింగ్ దట్ టైమ్ వాట్స్ ద థాట్ ప్రాసెస్ దట్ వాస్ రన్నింగ్ అని అడిగారు కాబట్టి చెప్తున్నా. టుడే ఐ హ్యావ్ అ వెరీ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ డిడ్ నాట్ వర్క్. మీరు ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉందని అడుగుతుందంటే అప్పుడు రన్ అయిన థాట్స్ గుర్తు తెచ్చుకొని చెప్తున్నా మీకు. బట్ డెఫినెట్లీ రైటింగ్ ఫ్లాస్ వర్ దేర్ ఇన్ దట్ ఫిలిం. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ మోర్ టైమ్ టు రైట్ దట్ ఫిలిం ఇన్ యూనో కొన్ని ద వే సర్టన్ థింగ్స్ వర్ డెల్ట్ విత్ ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే అండ్ ఐ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. నో దెర్ ఇస్ నేను ఎప్పుడు జంకల ఆ విషయంలో. అది అయిన రెండో రోజు మూడో రోజుకే I was very clear about the fact that there is nothing, everything that happened wrong with that project is because of me only. Everybody believed in me, everybody gave me what I needed and it was me who could not deliver and chala very clearly I was there. Yeah. Okay. So ఏంటంటే నెక్స్ట్ ఏమున్నాయి? నెక్స్ట్ ఏం లేదు సార్. ఇప్పుడు అంటే ఈ సినిమా ప్రాసెస్లో నేను అసలు నెక్స్ట్ ఏంటి అన్న దాని గురించి ఆలోచించలా. ఐ వాస్ ఫోకసింగ్ సోన్లీ ఆన్ దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు గో అవే ఫర్ అ ఫ్యూ మంత్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బీ ఇన్ ఇండియా. నేను మా బాబు అండ్ స్వాతి ముగ్గురం కలిసి వీ గోయింగ్ టు గో అవే టు Sydney for we're going to live there for about 4-5 months. Very calmly I'm going to have my writing room and just write alone. So going on a writing spree now. Okay. Then I'll come back after a few months and start looking at who is willing to work with me. అసలు ఐడియాస్ ఏమైనా ఉన్నాయా? You have to start everything from scratch. Ideas ఉన్నాయి. Ideas are there. 4-5 ideas are there. Now I have to go and see where these ideas take me. Okay. I believe it's a very organic process. ఏదో అట్లా కూర్చొని రాస్తే జరిగేవి కావు అవి. ఇంత క్యాజువల్గా అన్నారా లేకపోతే ఆర్ యూ గోయింగ్ టు డూ ఏ rom-com? I want to do a rom-com, sir. Okay. I want to do a rom-com. There is also a very coming of age, very young population ki ఒక చిన్న విషయం చెప్పే ఒక సినిమా ఒకటి ఉంది. వెరీ మ్యూజికల్ ఫిలిం దట్స్ ఆల్సో వెరీ క్లోజ్ ఫిలిం టు మై హార్ట్. ఐ మైట్ ఈవెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దాట్. వీ డోంట్ నో సార్. కాదు ఇప్పుడేమో కమింగ్ ఆఫ్ ఏజ్ లేకపోతే యంగ్ ఆడియన్స్ ఇలా అని చెప్తారు మీరు. తర్వాత ఏమో నా సినిమాలో లాజిక్ చూస్తారు, నా దాంట్లో ఇంకా పర్టికులర్గా ఉన్నారు, ఇంకా చాలా చూస్తున్నారు అని చెప్పి మళ్ళీ మీరే కంప్లైంట్ చేస్తారు. నాట్ ఫెయిర్. దాంట్లో ఏముంది అంటే రామ్-కామ్ వచ్చి మీరు లాజిక్ ఎదుగుతారా? మేబీ అందులో ఏమో మీరు కమింగ్ ఆఫ్ ఏజ్ అని పెద్ద పెద్ద పదాలు వాడుతుంటే అసలు ఏం పెడతారు? కమింగ్ ఆఫ్ ఏజ్ అంటే ఐ మీన్ టు సే it's a story is about a young guy who is discovering himself and stuff like that. So it's a very light చాలా light hearted, you know, very enjoyable space లో ఉండే ఏమన్నా కథ చేద్దాం కొద్దిగా ఇలాంటి రక్తం, బుల్లెట్లు, వైలెన్స్ ఇవన్నీ లేకుండా అని ఒక చిన్న ఆశ ఉంది. బట్ ఐ డోంట్ నో వేర్ ఇట్ విల్ టేక్ మీ. వి హావ్ టు సీ. ఎనీవేస్ వెరీ నైస్ టాకింగ్ టు యు శైలేష్. థాంక్స్ శశాంక్ గారు. థ్యాంక్ యూ. ఒకటి మాత్రం చెప్తాను ఏంటంటే మీ ఏ సినిమాల్లో ఏ కంప్లైంట్ ఉన్నా సరే ఇట్స్ ఆల్ మోర్ అవుట్ ఆఫ్ లవ్ ఆన్ యూ. మీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్. ఎందుకంటే absolutely appreciate that. I was also just being goofy with you, but just I hope you get it. బట్ ఏంటంటే చెప్తున్నాను కదా, వెరీ ఫ్యూ డైరెక్ట్ ఫిల్మ్ మేకర్స్ దగ్గర కొన్ని సార్ట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఏదో అంటారు కదా, it's a good problem to have, sir. అది ఏంటంటే చాలా మంది అంటారు కదా, ఎక్కడ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అక్కడ డిసప్పాయింట్మెంట్స్ కూడా అక్కడే ఉండొచ్చు అని. ప్రాబ్లం అలా అని ఈ జర్నీలో యూ విల్ టేక్ యువర్ ఓన్ పాత్, వీ విల్ టేక్ యువర్ ఓన్ పాత్. ఎక్కడో అక్కడ మన దారులు రెండు కలుస్తాయి. అప్పుడు వీ విల్ సిట్ డౌన్ అండ్ హ్యావ్ ఎ బిగ్ సెలబ్రేషన్. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఆల్, ఈ కమర్షియల్ సక్సెస్ ఏదైతే ఉందో నోబడీ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. M9 న్యూస్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.